నువ్వు హేళన చేసేవాడివైతే నువ్వు ఏనాటికి పైకి రావు. నువ్వు హేళన అనుభవించేవాడివైతే పైకి వస్తావు. గమనించాలి, నువ్వు విమర్శించేవాడివైతే నువ్వు పైకి రావు. నువ్వు విమర్శలకు లోనైతే పైకి వస్తావు. నువ్వు నిందల మోపేవాడివైతే నువ్వు పైకి రావు, అస్సలు రావు. నువ్వు నిందల పడేవాడివైతే పైకి వస్తావు. నువ్వు సమస్యను క్రియేట్ చేసేవాడివైతే అస్సలు పైకి రావు. సమస్య నుండి విడుదలనిచ్చేవాడిగా నువ్వు అక్కడ ఒక ఔషధంలాగా పనిచేస్తే నువ్వు పైకి వస్తావు. సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సంఘ బిడ్డలు కావచ్చు. నువ్వు సనిగేవాడివైతే నువ్వు ఎన్నటికీ పైకి రావు. సంహారకుడి చేతుల్లో పడి చచ్చిపోతావు. నువ్వు సనగకూడదు. నిన్ను బట్టి ఇతరులు సనిగినా పర్వాలా, నీ అభివృద్ధిని చూసి సనుగుతారు, నీ ఆశీర్వాదాలను చూసి సనుగుతారు. అసలు ఎక్కడ లొంగకూడదు. యేసయ్య లోపలికి వెళ్తుంటే అంతలా మహానుభావుడు